హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు చాలా సింపుల్ రెసిపీతో వచ్చాను. అదేంటంటే చింతపండు రసం. దీనికి ఆయిల్ కూడా కొద్దిగా పడుతుంది. ఇలా చింతపండుని వాష్ చేసుకొని దానికి తగినన్ని నీళ్లు పోసి ఆ బౌల్ని స్టవ్ పైన పెట్టి ఆన్ చేసుకోవడం. తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు, దానికి తగినంత ఉప్పు వేసి మరిగించుకోవాలి. ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా తినిపించవచ్చు. డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ఇలా వెల్లుల్లి జీలకర్ర కలిపి దంచాలి. తాలింపు కోసం పక్కన ఇంకో ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేయాలి. చూడండి, నేను ఎంత తక్కువ ఆయిల్ వేసానో. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర కొంచెం అవి చిటపటమనిన తర్వాత మనం దంచిన వెల్లుల్లి జీలకర్ర ఉంది కదా, దీంతోనే అస్సలైన రుచి. ఈ వెల్లుల్లి జీలకర్రని చాలా ఎక్కువ క్వాంటిటీలో వేస్తే బాగుంటుంది. తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇప్పుడు బాయిల్ అవుతున్న రసంలో ఈ తాలింపుని వేయాలి. చివర్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే మన చింతపండు రసం రెడీ. టేస్టీ అండ్ యమ్మీ యమ్మీ విత్ లెస్ ఆయిల్. Bye.